Hello, welcome to Tech Info and Career Guidance, friends. సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏంటంటే టాప్మేట్లో నేను ఒక కంటెంట్ ఏదైతే ఉందో అంటే నేను ఇస్తున్న సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కంటెంట్ వచ్చేసి టాప్మేట్ వాళ్ళు నాకు అప్డేట్ ఇచ్చారనమాట. సో కంటెంట్ క్యాటలిస్ట్ ఫర్ టాప్మేట్ 2024లో ప్రజెంట్ కంటెంట్ క్యాటలిస్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా బేస్ చేసుకునేసి అప్డేట్ చేసుకున్న దాంట్లో నేను కూడా అందులో వచ్చాను అనమాట. సో ఇవాళ చూసుకుందాము, ఒకసారి చూద్దాం కంటెంట్ క్యాటలిస్ట్ అనేది డిస్కార్డ్. అసలు టాప్మేట్ అంటే ఏంటి? టాప్మేట్ వచ్చేసి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోర్సెస్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు అండ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాటి మీద 2024లో ఎవరైతే బెస్ట్ చేశారో వాళ్ళ రిలేటెడ్ టు గైడెన్స్ కావచ్చు, సర్వీస్ బేస్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే మాక్ ఇంటర్వ్యూస్ కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నిట్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. ఆ ఇన్ఫర్మేషన్లో ఏంటంటే నాకు లాస్ట్ వీక్ ఒక మెసేజ్ వచ్చింది అండ్ ఒక మెసేజ్లో వచ్చేసి డిస్కవర్ అమేజింగ్ రూల్స్ 2024లో బెస్ట్ ఆఫ్ 2024లో కంటెంట్లో మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా మీకు కనెక్షన్స్ కావచ్చు, రెఫరెన్సెస్ కావచ్చు, కమెంట్స్ కావచ్చు, మీకు ఇచ్చే రేటింగ్స్ కావచ్చు, మీకు ఇలాంటివి కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సర్వీసెస్ ఇస్తున్న వాళ్ళు, టైకూన్స్ ఎవరు, ఎక్స్పర్ట్స్ ఎవరు, డిమాండ్ ఎవరు ఉన్నారు, ఇవన్నీ కూడా. సో నా ప్రొఫైల్ వచ్చేసి ఇందులో కంటెంట్ క్యాటలిస్ట్ ఫర్ 2024కి అయితే కనుక అందులో నా పేరు కూడా వచ్చిందనమాట. ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్. సో ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, ఈ కంటెంట్ క్యాటలిస్ట్ ఫర్ టాప్మేట్ 2024 ఏంటంటే రికగ్నైజింగ్ హైయెస్ట్ ప్రోడక్ట్ షేర్స్ చేయడం ఏంటి అంటే కనుక నా యొక్క సర్వీస్ నేనైతే ఇది నేర్చుకున్నాను కోర్స్, అది దాన్ని ముందుకు తీసుకెళ్ళి అప్డేట్ చేయడం కానీ, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, ట్రైనింగ్ ఇచ్చుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా నేను ఇందులో చేస్తుంటాను అనమాట. ఇందులో నుంచి కొన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మీరు వచ్చి చూసారనుకోండి, ఇందులో వచ్చేసి ఈ లిస్ట్లో కంప్లీట్గా చూసుకుంటే మనకి రెఫరెన్సెస్కే కాదు, ఈవెన్ ఇంటర్వ్యూస్ కావచ్చు, మాక్ ఇంటర్వ్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందులో ఇక్కడ చూసుకుంటూ డౌన్ చేస్తే చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ట్రైనర్స్ ఉన్నారు, అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అండ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అందులో వచ్చేసి నా పేరు వచ్చిందనమాట ఇక్కడ. సో క్యాటలిస్ట్ 2024. సో ఇది నా ప్రొఫైల్. యాక్చువల్గా నా ప్రొఫైల్ క్లిక్ చేయగానే మీకు ఏం కనిపిస్తుంది అంటే కనుక నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక వస్తుంది అనమాట. ఇక్కడ నా కోర్సెస్ ఉన్నాయన్నమాట. కోర్సెస్ ఏంటంటే కనుక మీకు నాతో మాట్లాడాలి అనుకుంటే ఒక క్విక్ చాట్ చూస్ చేయాలంటే కనుక క్విక్ చాట్ అనేది మేము ఎందుకు చాట్ చేస్తామంటే డిఫరెంట్, ఇప్పుడు మీకు డౌట్స్ కావచ్చు, క్లారిఫికేషన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ఏంటంటే కనుక మీకు చెక్ చేసుకుని అప్డేట్ చేయడం ఇలాంటివి ఉంటాయి. అండ్ నేను ఇస్తున్న ఇంకొక సర్వీస్ ఏంటంటే రిజ్యూమ్ రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్స్ అనమాట. మీరు రిజ్యూమ్ మోడిఫికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఏదైనా సర్వీసెస్ కావాలంటే కనుక దాన్ని వీడియో మీటింగ్ తీసుకుంటాను. దాంట్లో మీ రెజ్యూమే ఎలా ఉంది, ప్రాసెస్ ఎలా ఉంది, ఎంతవరకు ఉంది, మీరు ఎక్కడెక్కడ అప్డేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీరు అప్డేట్ చేసుకుంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను అనమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ రివ్యూ, ఫీడ్బ్యాక్స్ అండ్ రివ్యూస్ అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు లింక్డ్ఇన్ మాస్టరీ కోర్స్ ఏంటంటే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ జనరల్గా నాకు లింక్డ్ఇన్లో మనం ఎప్పుడైతే చేస్తామో సో ఇది నా లింక్డ్ఇన్ పేజ్ యాక్చువల్గా. సో నా లింక్డ్ఇన్ పేజ్ కంప్లీట్గా మీరు చూసుకున్నారనుకోండి, సో యాక్చువల్గా ఏంటంటే కనుక ఇది నా పేజ్ అనమాట. సో లింక్డ్ఇన్లో ఇది నా పేజ్లో ఏం జరుగుతుంది, ఈ కంప్లీట్ ప్రొఫైల్ స్ట్రక్చర్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఏంటి, ఈ విధంగా ప్రాసెస్ అవుతుంది, ఎంతవరకు వెళ్తుంది, నేను నా కంప్లీట్ అప్డేట్స్ ఏంటి, నా ఎడ్యుకేషన్ ఏంటి, నా
ట్రైనింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఎంతవరకు చేస్తున్నాను, ఇవన్నీ కూడా ఏంటంటే నా అబౌట్లో మీరు చూసుకోవచ్చు అనమాట. నా గ్రూప్స్ కావచ్చు, లింక్డ్ఇన్ పేజ్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, ఎన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ కోర్స్ లింక్డ్ఇన్ మాస్టరీ కోర్స్ అంటే ఇప్పుడు మీ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొఫైల్ స్ట్రక్చర్ మొత్తం కూడా నేను చేంజ్ చేస్తాను అనమాట. ఓకే, స్ట్రక్చర్ కంప్లీట్గా ఏ ప్రాసెస్లో చేస్తే మీకు రీచ్ అయితే వెళ్తుంది అనేసి చూసుకోవడానికి అప్డేట్స్ అనమాట. అండ్ నేను సర్టిఫికేషన్స్ ఏం గెయిన్ చేశాను, ఇది వచ్చేసి మనకి 2023లో యాక్చువల్గా నేను పోస్ట్ చేసింది. యాక్చువల్గా టాప్ సోర్స్ కాన్లో సర్వీసెస్ రిక్రూట్మెంట్లో చేసినప్పుడు సర్టిఫికేషన్స్ అనమాట. అది ఆ సర్టిఫికేషన్ రిక్రూటర్ మాంక్ అనేసి ఇచ్చారనమాట. అది అప్పుడు నా ప్లేస్ వచ్చేసి 7 అవుట్ ఆఫ్ 2000 మెంబర్స్లో. సో అదొకటి. అండ్ ఇంకా సర్టిఫికేట్స్ ఏమున్నాయి, హెచ్ఆర్ క్యాటలిస్ట్ కావచ్చు, ఇంకా కొన్ని అప్డేట్స్ ఉంటాయి. ఆ అప్డేట్స్ని కూడా మీకు ఏంటంటే కనుక ఇన్ఫర్మేషన్ ఈ పేజ్ని ప్రాపర్ స్ట్రక్చర్లో క్రియేట్ చేయడము, మీకు రీచ్ తీసుకెళ్ళడము, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ప్రాసెస్లో ఒక అప్డేట్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ చూసారనుకోండి, దిస్ ఈజ్ పోస్ట్ ఇంప్రెషన్ అనమాట. ఈ పోస్ట్ ఇంప్రెషన్ని మనం ఎలా చేసుకోవాలి, ఏ విధంగా ఏ కంటెంట్ చేస్తే కనుక మనకు పోస్ట్ అనేది వెళ్తుంది, రీచ్ వెళ్తూ ఉంటుంది అనేది ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే నేను లాస్ట్ 1 వీక్ కూడా చెప్తాను. ఇక్కడ చూసారనుకోండి, లాస్ట్ 14 డేస్లో నా రిజల్ట్స్ కంప్లీట్గా మారిపోయి ఉంటాయి అనమాట. 2,20,000 ఇంప్రెషన్స్ వచ్చాయి అనమాట. అంటే నేను చేసిన పోస్టింగ్ అలాంటివి అనమాట. అసలు ఏ దాని మీద పోస్టింగ్స్ వెళ్ళాయి, ఎంత ఉంటాయి, ఎంతమందికి రీచ్ అవుతున్నాయి, నేను ఇదంతా కూడా మీకు ఏంటంటే ఇంటర్వ్యూస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నాను. అదే నేను లాస్ట్ 28 డేస్లో నా రీచ్ అనేది ఏ విధంగా వెళ్తుంది, నేను అంటే కనుక ఒక్కొక్కసారి ఈవెంట్ ఇచ్చేసి నేను జస్ట్ 2 వీక్స్లో చేస్తున్నది అనమాట. ఏ పర్సెంటేజ్లో రీచ్ అవుతుంది చూడండి. మెంబర్స్ రీచ్ ఆల్మోస్ట్ 1,07,000 మెంబర్స్కి రీచ్ అయింది. ఇంప్రెషన్స్ వచ్చేసి 250. ఎటువంటి పోస్ట్ చేస్తే కనుక మీకు రీచ్ వస్తుంది, మీరు ముందుకు రిక్రూటర్స్ని కనెక్టివిటీ కావచ్చు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏంటంటే నేను మీకు ఇక్కడ అప్డేట్ అయితే చేస్తాను అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసేసరికి నా గ్రూప్లో ఇక్కడ మీరు చూసుకున్నారనుకోండి, నేను ఇక్కడ మీకు నన్ను ఎవరైతే ఫాలో చేస్తున్నారో, ఎవరైతే కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి ఒక బెనిఫిట్ ఏంటంటే నేను ఇక్కడ కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ షేర్ చేస్తూ ఉంటాను అనమాట ఎవ్రీ టైం. సో సెలీనియం, సో ఈ 25 lakhs ప్యాకేజ్ క్రాక్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఆ రౌండ్స్ ఏంటి, టెక్నికల్ రౌండ్స్ ఏంటి, ఏ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఏమి దానిలో మీద క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు, ఇదంతా క్యూఏ మీద నడుస్తుంది, క్యూఏ టెస్టింగ్ మీద. ఇది నేను పోస్ట్ చేసింది 1 day బిఫోర్. బట్ ఇక్కడ మీరు రీచ్ చూసారనుకోండి, ఆల్మోస్ట్ 7,000 పీపుల్కి రీచ్ అయిందనమాట. ఇంకా ఇది రీచ్ అవుతూనే ఉంది, ఇంకా షేర్ చేస్తూనే ఉన్నారు అప్డేట్. సో 3,958 మెంబర్స్కి రీచ్ అయిందనమాట ఈ ఇన్ఫర్మేషన్. సో దీనివల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే కనుక, నేను ఎప్పుడైతే కనుక నా ప్రొఫైల్ని మార్కెట్లోకి బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే, ఆ బ్రాండింగ్ అంతా నేను ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎటువంటి ప్రీమియం మెంబర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ పీపుల్ అంతా కూడా ఏంటంటే మన ప్రొఫైల్ ఎప్పుడైతే వ్యూ రీచ్ అవుతూ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ చూసుకునేసి మనకి జాబ్స్ కూడా ఏంటంటే కనుక నువ్వు పోస్టింగ్ చేసుకున్నప్పుడు రెఫరెన్సెస్ ఇవ్వడము, అప్డేట్స్ ఇవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా నా సర్వీసెస్ ఏంటంటే ఈ లింక్డ్ఇన్ మాస్టరీ కోర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కంప్లీట్లీ. అదే నౌకరీ రిక్రూటింగ్ మాస్టరీ ఏంటంటే కంప్లీట్ నౌకరీ యొక్క ట్రైనింగ్ అనమాట, స్టాఫింగ్ రిలేటెడ్ ట్రైనింగ్. అది ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా మనం అప్డేట్ చేసుకోవాలా, ఈమెయిల్స్ ఎలా సెండ్ చేసుకోవాలా, డేటాబేస్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి,